బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. చిన్నంపేట సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని 4 మృతి చెందారు. రోడ్డు పక్కన ఉన్న 4పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. మృతులు దాసరి ప్రసాద్, దాసరి కిషోర్, నాగయ్య, రాజుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్. కాకినాడ జిల్లా ప్రతిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. తెల్లవారుజాము జరిగిన ఈ ప్రమాదంలో 4 అయితే అక్కడికక్కడ మృతి చెందారు. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ వివరాలు చూసుకున్నట్లయితే ప్రతిపాడు మండలం పాదాలం గుడి వద్ద ఆయువల్ లారీ అంటే టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన ఈ లారీని ఆపి టైర్ మార్చుకుంటున్న క్రమంలో విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్తున్న సూపర్ డీలక్స్ బస్సు అయితే ఈ టైర్ మారుస్తున్న ముగ్గురిని ఢీకొనడం జరిగింది. ముగ్గురు అక్కడే మృతి చెందారు. ఆ ముగ్గురిని ఢీకొని కొంత దూరం ఒక 100 మీటర్లు ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ పాదాలం గుడి వద్దే యాత్రను సాగిస్తున్న ఒక బిచ్చగాడిని అయితే ఢీకొట్టడం జరిగింది. అతను మగవాడుగా అతనికి స్థానికులు చెప్తున్నారు. ఇతని పేరు రాజన్ కూడా చెప్తున్నారు. ఈ ముగ్గురితో పాటు అతను కూడా అక్కడ మృతి చెందడం జరిగింది. ఈ మృతులందరూ మృతుల వివరాలు అయితే దాసరి ప్రసాద్, దాసరి కిషోర్, లారీ క్లీనర్ నాగయ్య అలా చెప్తున్నారు. అలాగే యాత్రికుడు రాజన్ కూడా చెప్తున్నారు. మృతి చెందిన వారు బాపట్ల జిల్లా నచ్చబొక్కపాలెం చెందిన వారని కూడా చెప్తున్నారు. ఈ యాత్రికుడు రాజు అయితే స్థానికంగానే ఆ గుడి వద్దే ఎప్పటి నుంచో యాత్ర చేసుకుని జీవిస్తున్నాడని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం డ్రైవర్ అజాగ్రత్త వల్ల జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ నుంచి వీరిని ఢీకొని ఎక్కడ ఆగకుండా బస్సు అయితే వెళ్ళిపోవడం జరిగింది. స్థానికులు ఈ బస్సును ఆపడానికి ఎంత ప్రయత్నించినా అతను ఆగకుండా బస్సు వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఉన్న హైవే సిబ్బంది అయితే అలర్ట్ అయ్యి పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఈ బస్సును ఆపడం జరిగింది. బస్సును డ్రైవర్ని అయితే అదుపులో తీసుకున్నట్లు చెప్తున్నారు. బొమ్మూరు వద్ద మాత్రం పోలీసులకి ఇతను ఇచ్చినట్లు చెప్తున్నారు. వివరాలను అయితే పోలీసులు సేకరిస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగిందంటే డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే తెల్లవారుజామున కురుస్తున్న మంచు వల్ల రోడ్డు పక్కన ఉన్న టైర్ మారుస్తున్న ఈ డ్రైవర్ క్లీనర్లు కనిపించి ప్రమాదం జరిగిందా అనేది పోలీసులు ఆరాధిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే తెల్లవారుజామున అయితే 4 జీవితాలు అయితే ముగిసిపోయాయని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ బస్సు కేవలం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. హుటాహుటిన అయితే సంఘటనా స్థలానికి హైవే సిబ్బంది అయితే చేరుకోవడం జరిగింది. వారు అక్కడి నుంచి పోలీసులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ ఉదయ్.